బండి సంజయ్ ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. ఏమిటి ఆ ఛాలెంజ్ అంటే ఇప్పుడు వాస్తవంగా లీగల్గా నేను వెళ్తాను, బండి సంజయ్ నా మీద మా కుటుంబం మీద చేసిన ఆరోపణలు కనుక ఉపసంహరించుకోకపోతే అంటూ కేటీఆర్ చెప్తే నేను ఉపసంహరించుకోను, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పడంతో పాటు తడి బట్టలతో ఏ గుళ్ళో చెప్తావో చెప్పు, అక్కడ నేను ప్రమాణం చేస్తాను, నువ్వు నాకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేసావని, ఇదిగో కాన్ఫిడెన్షియల్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఆధారాలు నువ్వు చేశావు అనడానికి ఆధారాలు ఇదిగో, కుటుంబ సభ్యులతో సహా అందరి ఆడియోలు విన్నావనడానికి ఆధారాలు ఇవిగో, అదే సందర్భంలో అది చెయ్యలేదు అని నువ్వు వచ్చి దేవుడు ఎదుట ప్రమాణం చెయ్యి. ఇది తాజాగా బండి సంజయ్ విసురుతున్నటువంటి ఛాలెంజ్. తడిబట్టలతో సవాల్, నువ్వు కనుక నిజంగా చేయకపోతే పాపభీతి ఉంటే రా అని చెప్పేసి తను సవాల్ విసురుతున్నారు. దీంతో ఒకప్పుడు బీజేపీలోనే ఉండి ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళని రంగంలోకి దించింది బీఆర్ఎస్. ఈ ప్రమాణాలు ఎట్లాంటివి కరెక్ట్ కాదు అన్నటువంటి ప్రతి ఆరోపణ చేస్తోంది. మెయిన్ పాయింట్ ఒకటి, ఏ తప్పు చేయనప్పుడు ఇంకా ప్రాబ్లం ఏముంది ప్రమాణం చేయడానికి? ఎలాగూ కేసీఆర్ అపరభక్తుడే, కేటీఆర్ అపరభక్తుడే, బండి సంజయ్ అపరభక్తుడే, దేవుడి మీద ప్రమాణం చేయడమే కదా. వెళ్ళి కోర్టుల్లో లొంగిపో, లేకపోతే పోలీస్ స్టేషన్ లొంగిపో అని కాదు కదా చెప్తోంది. అది చేస్తే అయిపోతుంది కదా, చేస్తారా చూడాలి.